ఇప్పుడు సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనం ఈరోజు క్రియేటివ్ థింకింగ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఒకసారి వన్స్ అగైన్ అందరికీ కోఆర్డినేటర్స్ అందరికీ, రెస్పెక్టెడ్ మెంటర్స్ కి, సీనియర్ ఫెసిలిటేటర్స్ కి, జూనియర్ ఫెసిలిటేటర్స్ కి, అండ్ ఇప్పుడే చెప్పుకున్నాము అప్కమింగ్ ఫెసిలిటేటర్స్ కి. అండ్ అప్కమింగ్ అనేది వద్దు, మీరు ఫెసిలిటేటర్సే, మీరు మాతో జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న మెయిన్ పర్సన్స్, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈరోజు హ్యాపీ ఈవినింగ్, శుభ సాయంత్రం. మీ అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. ఈ రోజు సెషన్ ఎండింగ్ సెషన్ కదా, చాలా యాంగ్జైటీగా, అర్రే ఇంకా మిస్ అయిపోతున్నామా, ఇంకా ఎలాగా అనుకోవద్దు, మాతో జర్నీ చేయండి. ఈ రోజే లాస్ట్ డే అనుకోవద్దు. మాతో ఇంకా మీ వాళ్ళందరినీ రిఫర్ చేస్తూ మీరు కూడా ఫెసిలిటేటర్ గా జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు క్రియేటివ్ థింకింగ్ గురించి మనకి చెప్పడానికి వచ్చేస్తున్నారు. క్రియేటివ్ థింకింగ్ అంటే అసలు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆలోచనలు ఎన్ని విధాలుగా ఉంటాయి, ఎలాంటి ఆలోచనలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి, ఎలాంటి ఆలోచనల వలన మనము ఫ్యూచర్ లో డెవలప్ అవుతాం. సో ఇలాంటి క్రియేటివ్ థింకింగ్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని ఆశ్చర్యపోయేలాగా మనకి నాగిళ్ళ శ్రీశైలం సార్, మన ఇంటి పేరుతో సహా ఫేమస్ సారు నాగిళ్ళ శ్రీశైలం సార్ మన మధ్యలో ఉన్నారు. మనము ఈ యొక్క సెషన్ ని అద్భుతంగా చెప్పడానికి సార్ వెయిట్ చేస్తున్నారు. మనం అవకాశం ఇచ్చేద్దాం. సార్ వచ్చేసి టీచర్ గా వర్క్ చేస్తున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి టీచర్ గా తన యొక్క అనుభవాలన్నీ రంగరించి ఒక విద్యార్థులని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. తర్వాత మనకి ఎప్పటి నుంచో మనకి సుపరిచితమే నాగిళ్ళ శ్రీశైలం సారు. అనేకమైన సెషన్స్ ద్వారా అందరినీ చాలా చాలా యాక్టివ్ గా తన యొక్క మోటివేషన్ స్పీచెస్ ద్వారా చాలా అందరిలోనూ మోటివేషన్ తీసుకుని వస్తూ ఈ 1 year 2 years నుంచి సార్ తన యొక్క సర్వీసెస్ ని మనకు అందిస్తున్నారు. నాగిళ్ళ శ్రీశైలం సారు మనకి నాగర్ కర్నూలులో అచ్చంపేట దగ్గర టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రేరణ గ్రూప్ కి మెంటర్ గా ఉన్నారు. తన యొక్క అనుభవాల ద్వారా, తన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ రోజు మనకి క్రియేటివ్ థింకింగ్ గురించి అద్భుతంగా చెప్పడానికి మన మధ్యలోకి వచ్చేస్తున్నారు. మనం ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, హార్ట్లీ వెల్కమ్ సార్, నాగిళ్ళ శ్రీశైలం సార్. ఈ రోజు మీ యొక్క స్పీచ్ ద్వారా మా అందరికీ, మా పార్టిసిపెంట్స్ అందరికీ అద్భుతమైన వినే అవకాశం వచ్చింది. ఈ స్పీచ్ ని మేము అందరూ మా యొక్క లైఫ్ లో యూటిలైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అటువంటి స్పీచ్ ని మేము మిస్ కాకుండా ఈ రోజు వెయిట్ చేస్తున్నాం సార్. హార్ట్లీ వెల్కమ్ సార్, నాగిళ్ళ శ్రీశైలం సార్. హోస్ట్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ సార్. ఓకే, దృశ్యం అయితే క్లియర్ గా ఉండదు, కరెంట్ లేదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. ఒక మంచి పరిచయం చేశారు, ధన్యవాదాలు మేడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫెసిలిటేటర్ మిత్రులు, తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు, నన్ను ముందుకు నడిపిస్తున్న, సదా నాకు సహకరిస్తున్న ఈ ప్రకృతికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓకే, అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు. ఎస్, అందరూ చివరి క్లాసు అని అనుకుంటున్నారు, కానీ ఈ చక్రంలో ఏది చివర కాదు. ఒక చక్రంలో ఉన్నప్పుడు అది ఏది చివర కాదు, అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి చివరి క్లాస్ కాదు. ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి లాటరల్ థింకింగ్ లేదా క్రియేటివ్ థింకింగ్ అనేటువంటి టాపిక్ ను మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు క్రియేటివ్ థింకింగ్. సో క్రియేటివ్ అసలు ఏంటి, క్రియేటివ్ థింకింగ్ ఏంటి, అసలు థింకింగ్ ఏంటి, మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? ఎందుకంటే ఒక మనిషి ఆలోచనలే అతను, నీ ఆలోచనలే నీవు. వ్యక్తి యొక్క ఆలోచనలు బట్టే అతను పని చేస్తాడు, తద్వారా ఒక బిహేవియర్ ఏర్పడుతుంది. తర్వాత ఆ మనిషి యొక్క అలవాట్లే అతని ప్రవర్తనగా మారి
అతని యొక్క స్వరూపం అదిగా నిలబడుతుంది అన్నాడు. అందుకే నీ ఆలోచనలే నీవు. థాట్స్ బికమ్ థింగ్స్. ఆలోచనలే కార్యరూపం తాల్చినప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో ఆ రూపంలో అవి సాక్షాత్కరిస్తాయి. అందుకనే థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్తాం మనం. సాధారణంగా ఈ ఆలోచన విధానం వల్లనే ఒక మనిషి యొక్క ప్రగతి అనేటువంటిది ఉంటుంది. ఆ ఆలోచన విధానం ఎటువైపు ఉంది, మనం అంటుంటాం పాజిటివ్ అని, నెగిటివ్ అని చెప్పేసి ఇంకా రకరకాల టెర్మినాలజీ ఉపయోగిస్తూ ఉంటాం. సో అక్కడ ఈ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటువంటి థింకింగ్ కాకుండా ఇంకా ఏమున్నాయి, అసలు ఆ ఆలోచన విధానంలో మనం ఎలా వెళ్తున్నాం ఒకసారి చూద్దాం. ఓకే, మీకందరికి ఒక చిన్న ప్రశ్న, మీరందరూ ఉన్న పలంగా జవాబు దానికి చెప్తారని అనుకుంటున్నాను. 1 కిలో పత్తి ఉంది, 1 కిలో ఇనుము ఉంది, ఏది బరువు ఉంటుంది? వెంటనే ఆన్సర్ ఇవ్వాలి. 1 కిలో పత్తి, 1 కిలో ఇనుము, ఏది బరువు ఉంటుంది? ఇనుము. వెరీ గుడ్. సేమ్ 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 ఈక్వల్ సార్. ఓకే ఓకే, మీరు ఈక్వల్ ఉండొచ్చు, బట్ మన అందరం ఈక్వల్ ఉండం కదా. ఆలోచన విధానం అనేటువంటిది ఇక్కడ చూసాం. సో అందరూ అలర్ట్ గా ఉన్నారు, చాలా బాగా. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో పిల్లల్ని అడిగినప్పుడు కూడా అలాగే చెప్తూ ఉంటారు. సో అక్కడ మన థింకింగ్ ఎలా ఉంది, అక్కడ ఇనుము దూది అనేటువంటి కాన్సెప్ట్ లోనే ఉన్నాం, కానీ అందులో ఉన్నటువంటి బేసిక్ 1 కిలో అనేటువంటి దాని మీద దృష్టి పెట్టట్లేదు. సో ఆ క్వశ్చన్ లో 1 కిలో ఇంకా అవతల ఏమన్నా ఉండని, ఇది కిలో అది కిలో, అది ఏమన్నా ఉండని. కాబట్టి సో ఈ రెండు కూడా సమానమే అనేటువంటి భావన ఎప్పుడు ఉంటుందంటే, ఆ ప్రశ్నను మనం లాటరల్ గా, అంటే అందరూ ఆలోచించినట్టుగా సాధారణంగా దూది తేలికగా ఉంటుంది, ఇనుము బరువుగా ఉంటుంది అనేటువంటి సాధారణ ఆలోచన కాకుండా అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ గా ఉన్నటువంటి ఆ పాయింట్ ఏది ఉందో దాన్ని మనం ఆలోచించగలగాలి. అది క్రియేటివ్ గా ఆలోచించడం, తర్వాత సమాధానాన్ని స్పష్టంగా చెప్పడం. ఇంకొకటి, మనం క్రియేటివ్ గా ఆలోచించడం, సమాధానాన్ని త్వరగా చెప్పగలగాలి, అట్లాగని తప్పుగా చెప్పకూడదు. ఇది మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. మనం రెస్పాండ్ అయ్యేటువంటి విధానం ఎవరైనా అడిగినప్పుడు మనం అతి త్వరగా సమాధానాన్ని చెప్పగలగాలి, కానీ అట్లాగని తప్పుగా చెప్పకూడదు. పిల్లల్ని చూస్తుంటాం క్లాస్లో, కొంతమంది హైపర్ అంటే ఎక్కువ అత్యుత్సాహంగా ఉండే వాళ్ళు ముందుకు వచ్చేసి తప్పులు ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళు ఆన్సర్ కూడా, సార్ నాది అయిపోయిందని పేపర్ ఇచ్చేస్తాడు, తీరా చూస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ లేదేంత అంటే మళ్ళీ అప్పుడు పేపర్ ఈసారి రాస్తానంట. సో ఇట్లా వాళ్ళు తొందరపడి చేయాల్సిందని కంప్లీట్ గా చేయరు. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఒక తొందరపాటుతనం వల్ల తప్పులు చేస్తుంటారు. ఇంకా ఒకటి, ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, అవతలి వ్యక్తి పట్ల మన యొక్క ఆలోచన విధానం అంతకు ముందు ఆ వ్యక్తి ఏం చేశాడో దాన్ని బేస్ గా చేసుకొని మాత్రమే ఆ వ్యక్తిని అంచనా వేస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేయం. అంటే గతంలో ఆ మనిషి మనతో ఎలా ప్రవర్తించాడో ఆ ప్రవర్తనను మాత్రమే తీసుకుంటాం. ఉదాహరణకు, ఒక తాగుబోతు తండ్రి స్కూల్ దగ్గరికి ఎప్పుడు వచ్చి అల్లరి చేసి వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి సందర్భం, అబ్బా అతను వచ్చాడురా, ఇంకా లొల్లి చేస్తాడు, ఏదో అరుస్తాడు అని మనం అనుకుంటాం. ఒకసారి మళ్ళీ అతనే వచ్చాడంటే రాగానే ఏమనుకుంటాము, అబ్బా మళ్ళా వచ్చాడు, మన తలకాయ తింటాడు అన్నాడు. కానీ ఆసారి అతను మన స్కూల్కి ఏదో విరాళం ఇవ్వడానికి రావచ్చు, లేదా వాళ్ళ పాప పాస్ అయినందుకు మనకు కృతజ్ఞతలు చెప్పడానికి రావచ్చు. సో అప్పుడున్నటువంటి పరిస్థితులను మనం గమనించాలి తప్ప, అంతకు ముందు ఉన్నటువంటి మనం ఏదైతే మన మనసులో నిక్షిప్తం చేసుకున్నామో వాటి ఆధారంగా అవతలి వ్యక్తుల్ని, ఆ ఆలోచనల ఆధారంగా అవతలి వ్యక్తుల్ని మనం అంచనా వేయకూడదు. అక్కడే ఎక్కువ తప్పులు చేసుకుంటాం. సో అందుకని కొంచెం కరెక్ట్ గా ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఎవ్రీ బిహేవియర్ యాజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్. అది తప్పు చేసే వాళ్ళకైనా ఒప్పు చేసే వాళ్ళకైనా అది వాళ్ళకి పాజిటివ్. ఒక దొంగతనం చేస్తున్నాడంటే అతనికి అది పొందాలని, నేను ఇక్కడ ఈ సంపదను తీసుకెళ్ళాలి అనేటువంటిది. నేను ఈ రోజు దొంగతనానికి వెళ్తున్నాను, నాకు
సక్సెస్ కావాలని కోరుకుంటాడు. అతని పాజిటివ్ ఇంటెన్షన్ అది. ఒక తండ్రి పిల్లవాడిని కొడుతున్నాడు అంటే ఆ సందర్భంలో నువ్వు బాగా చదవలేదురా, చదువు తప్పకుండా ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలని దండించడానికి లేదా మందలించడం చేస్తున్నాడంటే ఆ పిల్లవాడిని కొట్టి బాధించాలని కాదు. ఆ పిల్లవాడు బాగుపడాలనేటువంటి పాజిటివ్ ఇంటెన్షన్ అతనిలో ఉంటుంది. అంటే ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోకపోతే అది తప్పుగా భావించుకుంటాం. సో చూద్దాం మరి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క స్టెప్ గా మనం ముందుకెళ్దాం. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తూ మీతో ముందుకెళ్తాను. చిన్న చిన్న అంశాలు మనం మీకందరికీ కూడా ఈ క్రియేటివ్ థింకింగ్ గురించి బాగా తెలుసు. అందులో రైట్ మన ఆలోచనలో విధానం ఏ విధంగా ఉంటుందో మన యొక్క అభివృద్ధి లేదా మనము సమాజంలో ఆ విధమైనటువంటి గుర్తింపును పొందుతాం. ఓకే, ఎస్. ఇక్కడ ఆలోచన విధానం అనేటువంటి దాన్ని ఒకసారి చూసినప్పుడు, సో అందరికీ స్వాగతం. మనం లాటరల్ థింకింగ్ ఆర్ క్రియేటివ్ థింకింగ్ అని అంటున్నాం. క్రియేటివ్ అంటే సృజనాత్మకంగా ఎవరు వెళ్ళని దారిలో ఎవరు అందరూ చేసినటువంటి దాన్ని విభిన్నంగా చేయడమే దాన్ని క్రియేటివిటీగా చేయడం అని అంటాం. అందరూ చేస్తారు కానీ దాన్ని విభిన్నంగా చేయగలగాలి మనం. ఇప్పుడు స్పీచ్ అందరూ ఇస్తున్నారు, ఆ ఇచ్చే స్పీచ్ లో ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకత, మన స్టైల్ అంటూ ఒకటి ఉండాలి, మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానివ్వండి. సో ఇట్లా మనం ఒక ప్రత్యేకంగా అందరికంటే భిన్నంగా చేసేటువంటిది లాటరల్ థింకింగ్ ఆర్ క్రియేటివ్ థింకింగ్. దీంట్లో ఈ లాటరల్ థింకింగ్ అనేటువంటి దాన్ని మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మన థింకింగ్ విధానాలు ఏమున్నాయి అవి చూసినప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మన ఆలోచన విధానాలలో పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలని అంటాం. కానీ కరోనాలో మాత్రం మనం నెగిటివ్ ఉందాం, కరోనా నెగిటివ్ ఉందాం, పాజిటివ్ థింకింగ్ ఉందాం. సో ఈ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అంటే ఒక సకారాత్మక మంచి ఆలోచనలు ఎప్పుడు సదా అందరికీ మంచి జరగాలి నీకు, అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి తత్వంతో ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎవరికి హాని చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలని అనుకుంటాం. ఇందులో ఈ పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనం ఇంకా ఇంకొకటి మేజర్ గా చూస్తుంటాం, ప్రోయాక్టివ్ థింకింగ్. ఈ ప్రోయాక్టివ్ థింకింగ్ అంటే ఒక పని చేయడానికి ముందు ఆలోచించడం. మనం అంటాం కదా, మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేము, ఇది బుల్లెట్ లాంటిది, వదిలిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము. అవతల అది గాయపరుస్తుందో గాయాన్ని మానుస్తుందో, బట్ వదిలిన తర్వాత అది అలాగే వెళ్తుంది. కాబట్టి మనం ఆలోచన చేసేమంటే ఆ ఆలోచనను ఆచరణలో పెడతాం. మనం అంటుంటాము, మనము త్రికరణ శుద్ధిగా అనే ఒక పదం మాట్లాడుతూ ఉంటాం. త్రికరణ శుద్ధిగా అంటే ఏదైతే ఆలోచిస్తావో ఆలోచించిన దాన్నే బయటికి మాట్లాడితే దాన్నే ఆచరించడం. అంటే మనస వాచ కర్మణ. మనం మనసులో ఏమనుకుంటున్నామో, వాచ అంటే మాటలో ఏమంటున్నామో దాన్ని ఆచరించడంలో కూడా అదే ఉన్నప్పుడు, మరి నీ ఆలోచన ప్రోయాక్టివ్ థింకింగ్, నువ్వు ఒక పని చేయడానికి ముందు నువ్వు ఆలోచన విధానం సరి అయింది అన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు సరి అయినవిగా వస్తాయి, నువ్వు చేసే పని కూడా సరి అయిందిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోయాక్టివ్ థింకింగ్ పని చేయడానికి ముందే సరైన ఆలోచనతో చేయాలి మనం. సో ఆ సరి అయిన ఆలోచన లేనప్పుడే తప్పులు చేస్తుంటాం లేదా స్వార్థపరంగా చేయొచ్చు. ఆ సందర్భంలో ఈ ప్రొయాక్టివ్ థింకింగ్ ఏదైనా ఉండొచ్చు, నువ్వు చెడు చేయడానికి ఉండొచ్చు, మంచి చేయడానికి ఉండొచ్చు, బట్ యాక్టివ్ థింకింగ్ లో ఈ ప్రొయాక్టివ్ థింకింగ్ కూడా ఒకటి. పాజిటివ్ థింకింగ్ అనేది మనందరికీ సుపరిచితం, అందరం దాని గురించి తెలుసు. తర్వాత పాజిబిలిటీ థింకింగ్. ఈ థింకింగ్ గురించి చాలా రకాలుగా ఉండొచ్చు, బట్ ఇక్కడ కొన్నింటి విషయాలు మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పాజిబిలిటీ అంటే మనం మాట్లాడేది కానీ ఆలోచించేది ఎలా ఉండాలంటే సాధ్యమయ్యే విధంగా ఉండాలి.
మనకు ఒక సామెత ఉంది, ఫస్ట్ డిజర్వ్ దెన్ డిజైర్ అని. నువ్వు దానికి తగి ఉండి దాన్ని ఆశించాలి. నేను పాట పాడతాను అంటే నా గాత్రము తార్ రోడ్డు మీద డబ్బా గీకినట్టుగా ఉందనుకోండి, నేను సంగీతం పాడతాను లేదా గాత్ర సంగీతం పాడతానంటే అది నా గొంతు సహకరించదు. సో ఫస్ట్ డిజర్వ్ దెన్ డిజైర్. దానికి మనం తగి ఉండి దాన్ని ఆశించాలి, దానికోసం పనిచేయాలి. సో అట్లా పాజిబిలిటీ థింకింగ్ అనేటువంటిది ఉండాలి. మనం ఆలోచన విధానం సాధ్యమయ్యేది. ఇప్పుడు నేను ఏం చదవాలనుకుంటున్నాను, ఇప్పుడు ఆస్ట్రోనామర్ గా ఆకాశంలో ఎగరాలి అని అంటే దానికంటే ముందు ఎంత కృషి చేయాలి. ఇప్పుడు బేజోస్ కానీ వీళ్ళందరూ నిన్న మొన్న అంతరిక్షంలో వెళ్ళారంటే వాళ్ళు ఎంత కృషి చేశారు, 17-18 సంవత్సరాల కృషి, పాజిబిలిటీ థింకింగ్ చేసి దాన్ని ముందుకెళ్ళారు వాళ్ళు. అన్ని సంవత్సరాల నిరీక్షణతోటి అయినప్పటికీ అంటే వాళ్ళ ఆలోచన విధానం పాజిబిలిటీ అవుతుంది. అందరుండి ఇప్పుడు మనం విమానాన్ని కనుక్కున్నటువంటి రైట్ సోదరులు కానీ వాళ్ళంతా ఆలోచన చేసినప్పుడు అందరూ ఎగతాళి చేశారు, ఇది ఎక్కడ ఎగురుతుంది, కింద పడతావా, చాలా రకాలుగా. బట్ వాళ్ళల్లో ఒక థింకింగ్ ఉంది, అది పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిబిలిటీ థింకింగ్ వాళ్ళ ఆలోచన విధానంలో. అందుకని వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకంతో ఇది సాధ్యమవుతుందనేటువంటి పాజిటివిటీ తోటి పాజిబిలిటీ తోటి వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి దాని యొక్క ఫలితాలు ఇప్పుడు అందరము అనుభవిస్తూ ఉన్నాం. అందుకే మనం చేసే పనిలో కూడా పాజిబిలిటీ థింకింగ్ అనేటువంటిది ఉండాలి. అలా కాకుండా అసాధ్యమైనటువంటి దాన్ని, మనం చేయలేనటువంటి దాన్ని ఆలోచించకూడదు. ఇంకొకటి, ఈ ప్రకృతిలో ఏదైనా కార్యకారణ సిద్ధాంతం అనేటువంటిది ఉంటుంది. అంటే మనం చేసేటువంటి ఏదైనా కారణము ఫలితం రావాలంటే దానికి ముందు కార్యం జరగాలి. ఆ కార్యం ఆలోచన రూపం నుంచి తర్వాత వాచ, ఆ తర్వాత కర్మణ అది జరుగుతుంది. అంటే మూలం ఆలోచననే, మూలమైనటువంటిది ఆలోచన విధానమే. ఈ ఆలోచన విధానం ఉదాహరణకు ఒక 70 కేజీల వ్యక్తి నేను వచ్చే నెల వరకు 65 కేజీల బరువు అంటే 5 కిలోలు తగ్గాలని అనుకున్నాడు. అది పాజిబిలిటీ. కానీ అలా తగ్గాలన్నప్పుడు దానికి కార్యాచరణ ఒకటి ఉండాలి. ఉంటేనే ఆ కారణం నెరవేరుతుంది. ఈ కార్యం అనేటిది లేకుండా, కారణం లేకుండా ఫలితం అనేటువంటిది రాదు. దానికోసం ఏం చేయాలి, నువ్వు వ్యాయామం చేస్తావా, ఇంకా వేరే వేరే డైటింగ్‌గా ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని దాన్ని ఆచరణాత్మకంగా చేయాలి. సో నువ్వు పాజిబిలిటీ థింకింగ్ చేసినప్పటికీ కూడా దానికి ఆచరణాత్మకమైనటువంటి కర్మను, పనిని కొనసాగించాలి. దానికి నువ్వు ఆ పాజిబిలిటీ థింకింగ్ లోనే ఒక ఆచరణాత్మక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఆ పాజిబిలిటీ థింకింగ్ అనేటువంటిది నిజంగా పాజిబిలిటీలోకి వస్తుంది. మనం ఇప్పుడు చెప్పాను కదా, అంతరిక్షంలోకి ఎగిరినటువంటి వాళ్ళు కావచ్చు, ఏ పని అయినా సరే అది పాజిబిలిటీ థింకింగ్ వల్ల వస్తుందండి. ఇక నెగటివ్ థింకింగ్. ఈ నెగటివ్ థింకింగ్ దీన్ని నకారాత్మకత అంటాం. మనం సాధారణంగా అనగా పంచదరిద్రాల్లో అతినిద్ర, బద్ధకం, వాయిదా వేయడం, నకారాత్మకత, మొహమాటం. అందులో ఈ నకారాత్మకత ఒకటి. అంటే నెగటివిటీ. మన వల్ల ఏడైతుందిరా బై గది, మనకేడైతుందిరా బై గది, గంత సీన్ ఉందా మనకు, ఇట్లా అది చేసే వాళ్ళను కూడా నిరుత్సాహపరిచేటువంటి నెగటివిటీ థింకింగ్. మనం చేస్తే ముందుకెళ్తాం అనేటువంటి విషయం తెలిసినా కూడా దాని పట్ల ఆసక్తి చూపకుండా బద్ధకంగా ఉండడం అనేటువంటిది నెగటివ్ థింకింగ్ కిందికి వస్తుంది. ఈ నెగటివ్ థింకింగ్ వల్ల వాళ్ళు ఏది ముందుకు వెళ్ళలేరు. కారణాలన్నీ మనం ఆల్రెడీ వీరి ఈ నెగటివ్ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం చూసాం. అంటే కాన్ఫిడెన్స్ విషయంలో చూసినప్పుడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయంలో చూసినప్పుడు ఈ నెగటివ్ ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆత్మన్యూనత భావంతో ఉంటారు. వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలు వాళ్ళకు ఉండవు. ఇతరుల ఆలోచనలు, ఇతరుల యొక్క పనులు, అరే నువ్వేం చెప్తావో నేను చేస్తా అంటే వాళ్ళు ఏదైనా చెప్తే నీ సొంతంగా వీళ్ళు చేయలేరన్నట్టు. ఇంకొకటి, చేసే వాళ్ళను కూడా ముందుకు వెళ్ళనివ్వలేరు వీళ్ళు. నెగటివ్ థింకింగ్ ఉంటుంది. ఇంకా ఈ నెగటివ్ థింకింగ్ మనం సమాజంలో చూసినప్పుడు లేదా పురాణాల్లో కానీ, సాహిత్యంలో కానీ చాలా చాలా పాత్రలు మనం వీటికి చూస్తాం. ఇక్కడ ఈ నెగటివ్ థింకింగ్ వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయం.
ఇంకా ఈ నెగటివ్ థింకింగ్ కు దగ్గరగా ఉన్నటువంటిది టాక్సిక్ థింకింగ్. దాన్ని అలాగే ఈ నెగటివ్ థింకింగ్ లోనే టాక్సిక్ థింకింగ్ అంటే విషపూరితమైన ఆలోచనలు. వాడు ఏ మాత్రం బాగుపడకూడదు. ఇంకా మనం లూజ్ లూజ్ థియరీ అని చెప్తాం. అంటే వాడికి ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. అది మాత్రం అసలు వాడికి ఉపయోగపడుతుంది అంటే నాకు అది ఉండకూడదు అని. దీనికి ఒక చిన్న స్టోరీలా ఉంది. ఒక పక్షికి 2 తలలు ఉంటాయి. ఆ 2 తలలు ఉన్న పక్షి ఒకసారి ఒక మంచి పండు కుడివైపు ఉన్న తల వైపు ఉంటుంది. ఆ పండును చూసి తినాలనుకుని తింటుంటే నాకు కూడా కొంచెం ఇవ్వవా అని ఎడమ వైపు ఉన్న తల అడుగుతుంది. అడిగినప్పుడు లేదు లేదు ఇది నా వైపు నేనే తింటానని. సరేలే అని అది తినేసిన తర్వాత ఎడమ వైపు ఉన్నది ఏమనుకుంటది, సరే ఇంకొకసారి దొరికినప్పుడు చూద్దాంలే అని. అప్పుడు ఇంకొకసారి ఎడమ వైపు ఉన్న తలకు ఒక విషపు పండు దొరుకుతుంది. ఆ విషపు పండు దొరికినప్పుడు అది తినడానికి చూస్తుంది. ఎందుకు అంటే వద్దు వద్దు అది విషపు పండు తినొద్దు అని ఈ తల అంటుంటే అదేమంటుంది, నువ్వు ఆ రోజు నాకు ఇవ్వలేదు. అంటే అది తింటే చచ్చిపోతుంది, చావని నేను చేస్తే నువ్వు కూడా చేస్తావు కదా అన్న విధంగా అది విషపు పండును తింటుంది. ఆ శరీరం ఒకటే కాబట్టి 2 చనిపోతాయి. అంటే అవతలి వాళ్ళ కోసం, అవతలి వాళ్ళను ఓడించడం కోసం తను ఓడిపోతాడు, వాళ్ళను ఓడిస్తాడు. వీళ్ళది రాక్షసమైనటువంటి ఆలోచనలు ఉంటాయన్నట్టు. సో టాక్సిక్ థింకింగ్ అని అంటాం మనం దాన్ని. ఇట్లా ఈ ఆలోచన విధానం అనేటువంటిది మనుషుల్ని ఎక్కడ నడిపిస్తుంది, వాళ్ళను ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ఆలోచన విధానమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టు. ఇంకా అంతేకాకుండా ఈ ఆలోచన యూజ్లెస్ ఆలోచన. ఓకే, పవర్ వచ్చేసింది, ఒక్క నిమిషం. రైట్. ఈ ఆలోచన విధానం యూజ్లెస్ అంటే నిరుపయోగమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. దానివల్ల ఏమి ఉండదు. కొంతమంది వస్తారు. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఇద్దరు ఒక హోటల్లో టేబుల్ మీద సాయంకాలం వెళ్ళగానే అక్కడ ఇద్దరు కూర్చుంటారు. కూర్చొని ఇద్దరు మందు తాగుతూ ఉంటారు. మీది ఎక్కడ అని అడిగితే మాది 20వ వార్డు అని చెప్తారు. సార్ మేడం సార్ ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వాయిస్ బ్రేక్ వస్తుంది. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా మేడం? క్లియర్ ఉన్నది, క్లియర్ క్లియర్. ఓకే ఓకే, అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో. క్లియర్ క్లియర్ ఉంది సార్. సార్ ఒక్క మేడం క్లియర్ అంటున్నారు. ఒకరికి క్లియర్ ఉందంటే 100% క్లియర్ ఉంటుంది. వాయిస్ క్లియర్ గా ఉంది సార్. సార్ ఓకే సార్, థాంక్యూ. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. మేడం మీ దగ్గర ఉండొచ్చు, అందరికి క్లియర్ అంట. రైట్. అయితే వాళ్ళిద్దరూ ఆ హోటల్లో కూర్చొని ఎక్కడ అంటే నాది ఇది అంటే నాది కూడా వీధి కదా అని అంటారు. ఎక్కడ మీ ఇల్లు అంటే 20-20/3 అని. మాది కూడా అదే వీధి అదే ఇల్లు కదా అని అంటారు. ఏంటి పక్కనున్న అదే వాళ్ళిద్దరు ఏంటి అదే వీధి అంటారు, అదే ఇల్లు అంటారు, అక్కడనే ఉంటామంటారు. వీళ్ళ ఒకరికొకరు తెలీదా అని అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ హోటల్ సప్లయర్ చెప్తారు, సార్ వాళ్ళు రోజు వస్తారు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకే, వాళ్ళు ఇంట్లోనే ఒక్కింటి వాళ్ళే, వచ్చి ఇలా సాయంత్రం ఇలా మాట్లాడుకొని పోతారు, అలా ప్రశ్నలు వేసుకొని ఏదో మాట్లాడిపోతారు. ఇట్లా కొన్ని యూజ్లెస్ థింకింగ్స్ ఉంటాయి, యూజ్లెస్ టాకింగ్స్ ఉంటాయి అన్నట్టు. మనం బయట వెళ్ళి అక్కడ టీ కొట్ల దగ్గరనో ఇంకెక్కడనో వేరే వేరే విషయాలు మాట్లాడి ఒక గంట సేపు టైం పాస్ చేసుకొని వస్తారు చూడండి. అటువంటి అన్ని కూడా యూజ్లెస్ థింకింగ్స్ ఉంటాయి. ఇక మనకు లాటరల్ థింకింగ్. ఈ లాటరల్ థింకింగే మనల్ని అందరిలో 100లో 1గా, మందలో 1గా కాకుండా 100లో 1గా నిలిపేది ఈ లాటరల్ థింకింగ్. దీంతోటే మనం చాలా యాక్టివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం. ఉదాహరణకు నేను ఒక 5 years బిఫోర్ ఒక ఫస్ట్ క్లాస్లో ఒక పిల్లవాడిని డిక్టేషన్ చెప్తూ 1 అనేదాన్ని డిక్టేషన్ చెప్తున్నాను. అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకు 1 అనేదాన్ని అక్షరాలలో రాయాలి.
ఒకటి. అప్పుడు ఆ పిల్లవాడు ఏం రాశాడంటే ఓ రాశాడు. అంటే ఇంగ్లీష్ లో ఓ రాశాడు, తెలుగులో కా రాశాడు, మళ్ళీ ఇంగ్లీష్ లో టీ రాశాడు. నిజానికి అతనికి ఎవరు చెప్పలేదు. అతనికి ఓ తెలుసు, ఏబిసిటీలలో ఓ తెలుసు, ప్రొనౌన్సియేషన్ లో ఓ క టి ఈజీగా వచ్చేసింది, రాశాడు. అంటే ఆన్సర్ ఒకటి అనే దాన్ని ఎవరు చదివినా ఒకటి వస్తుంది. నేను చూసాను, అరే వీడి ఆలోచన విధానం ఒక స్పెషల్ గా ఉంది ఏంటి అని చెప్పేసి. ఆ పిల్లవాడిని తర్వాత 3-4 తరగతులలో కూడా అబ్జర్వ్ చేశాను. స్పెషల్ గా ఉంటుంది ఆలోచన, అందరూ చెప్పిన ఆన్సర్ కు భిన్నంగా ఉంటుంది. సో ఆ లాటరల్ థింకింగ్ అనేటువంటిది ఆ పిల్లవాళ్ళలో నేను గమనించడం జరిగింది. సో మీరందరూ ఇప్పుడు ఒక చిన్న ఆన్సర్ మీరందరూ రెడీగా ఉండండి. మీరు రాసుకోండి. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20, 5 = ఏమవుతుంది? ఎనీవన్ కెన్ చాట్? ఎవరైనా? ఎస్, 25, 25, 25, 25, 25, 25. Okay, okay, okay. Okay, all are giving answer 25. Okay, yes, yes. Okay, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక ఆన్సర్ వచ్చింది, డిఫరెంట్ గా ఆన్సర్ గురించి ఆలోచన చేద్దాం. ఒక ఆన్సర్ 1 వచ్చింది సార్, ఒక ఆన్సర్ 1 వచ్చింది. ఆల్ ఆర్ 25 వచ్చింది. మరి ఎందుకు అలా వచ్చింది? ఇక్కడ మనలో లాటరల్ థింకింగ్ ఏదో డిఫరెంట్ థింకింగ్ ఉంది. సో అందరూ 25 అన్నప్పుడు ఒకరు 1 అని చెప్పారు. సో చూద్దాం సార్. 1 = 5, 2 = 10 అన్నారు, 3 = 15, 4 = 20, 5 = 25. ఎట్లా 5 పెరుగుతుందా అన్నారా? కానీ ఒక్క థింక్ మీరు చేయండి. 1 = ఎంత ఉంది? 5 ఉంది. 1 = 5 అయినప్పుడు 5 = 1 అవుతుందా కాదా? ఎస్. 1 = 5 అని మనం చెప్పుకున్నప్పుడు, అది ఈక్వల్ అని చెప్పినప్పుడు 5 = 1 అవుతుంది. దట్ ఈస్ ద లాటరల్ థింకింగ్. సో మనం ఆలోచన విధానం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఒక కథ కూడా చెప్పుకుంటూ ఉంటారు లాటరల్ థింకింగ్ లో. గతంలో అయితే కాకి కథ చెప్తే అది గుండెలో రాళ్ళు వేసేది, ఆ వాటర్ పైకి వచ్చాయంటే ఒక పిల్ల రాళ్ళు ఎందుకు ఊకి ఏరుకు రావడం, ఒక స్ట్రా తెచ్చి పీల్చొచ్చు కదా అని. సో అది మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఒక లాటరల్ థింకింగ్. ఈ లాటరల్ థింకింగ్ ఇంకా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎట్లా ముందుకు వెళ్తామనంటే, సో ఈ లాటరల్ థింకింగ్ లో ఇంకొంచెం మీకు గత క్లాస్ లో ఒక స్టోరీ చెప్పాను, క్యామెల్స్ స్టోరీ. ఇప్పుడు ఆ తండ్రి 3 కొడుకులకు క్యామెల్స్ పంచే స్టోరీ చెప్పాను మీకు. ఒకవేళ ఉంటే నేను జస్ట్ బ్రీఫ్ గా దాన్ని ఒకసారి గుర్తు చేస్తాను మీకు ఈ సందర్భంలో. 3 కొడుకులు ఉంటారు, ఆయనకు 17 ఒంటెలు ఉంటాయి. ఆ 17 ఒంటెల్ని 3కు పంచుతున్న క్రమంలో వాళ్ళకి ఎలా పంచుతారు? అరే పెద్దోడా, నువ్వు 1/2 తీసుకో, ఇంకొకడు 1/3 తీసుకోండి, ఇంకొకరు 1/9 తీసుకోండి అని చెప్తారు. ఉన్నాయి 17 ఒంటెలు, వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఎట్లా పంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఆలోచన విధానం ఇక్కడ అందరూ ఆలోచించిన విధంగానే మరి ఉన్న 17 ఒంటెల్ని 1/3 చేస్తే ఎట్లా అవుతాయి? 16 అనుకున్నా కానీ దాన్ని భాగిస్తే సగం కట్ చేసి ఇవ్వలేం కదా, అవేమో డబ్బులు కావు కదా వాటిని డివైడ్ చేసి ఇవ్వడానికి. 1/2 అంటే మరి అందులో ఉన్నటువంటివి వాటిని సమాన భాగాలుగా చేసినప్పుడు ఒక ఒంటెను కోయలేం కదా. మరి ఎట్లా చేద్దాం అనేటువంటిలో ఒక పెద్ద మనిషి వచ్చేసి తన దగ్గర ఉన్న ఒంటెను అందులో కలిపేస్తే 18 ఒంటెలు అవుతాయి. సో అప్పుడు 1/3 అంటే 3 6 18, 6 ఒంటెలు ఒకరికి వచ్చేస్తాయి. 1/2 అంటే
2 తోటి భాగిస్తే 9 వంటలు ఒకరికి వచ్చేస్తాయి. 9, 6, 15 అవుతాయి. 1/9 అంటే 9 తోటి భాగిస్తే 18ని 2 వంటలు వస్తాయి. 9 2 18, 2 వంటలు అంటే 6, 2, 8, 9, 17 వంటలు. 17 వాళ్ళకి ఇచ్చేసి తన వంటను తను తీసుకొని వెళ్తాడు. దిస్ ఇస్ ద లాటరల్ థింకింగ్. ఒక అందరూ వెళ్తున్న దారిలో కాకుండా ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో సమస్యల్ని పరిష్కారం చేయడం. ఇందులో మనము అక్బర్ బీర్బల్ కథలు కావచ్చు, తెనాలి రామకృష్ణుడి కథలు కావచ్చు, ఇవన్నీ లాటరల్ థింకింగ్ తోటే ఉంటాయి. మీకు చాలా తెలుసు, ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పలేను, కానీ చాలా లాటరల్ థింకింగే ఉంటాయి. ఇంకా ఒక స్టోరీ మనకు బాగా ఫేమస్ గా ఉన్నటువంటి స్టోరీ, దానికంటే ముందు ఇంకొక అంశం. ఒక కార్ల కంపెనీలోంచి, అంటే ఒక కార్లు తయారవుతాయి, అక్కడ షటర్ డోర్ ఉంటుంది, అక్కడ లోపల నుంచి కార్ బయటికి రావాలి. ఆ కార్ను తయారు చేసి బయటికి రావాలి ఆ వెహికల్, కానీ ఒక 2 ఇంచులు ఆ పైన గేట్ తగులుతుంది, దానికి బయటికి వెళ్ళడానికి వీలు లేదు తయారు చేసినప్పుడు. అక్కడున్న కొంతమంది వచ్చారు, ఈ షట్టర్ ను కొంచెం కట్ చేద్దామని అంటారు. ఇంకొక తను వచ్చేసి, సార్ టైర్లన్నీ ఇప్పి బయటికి పోయి ఫిట్ చేయాలని అంటారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ షాప్ ఊడ్చే అతను, అక్కడ ఉంటాడు కదా లేబర్ వర్క్ చేసే అతను వచ్చేసి, వీళ్ళందరూ చాలా ఆలోచన, అసలు కొత్త కారు బయటికి వెళ్ళాలి, ఎట్లా వెళ్తలేదు, మరి వచ్చే కార్లన్నీ బయటకి ఎట్లా వెళ్తాయి, మనం ఈ దీన్ని డిజైన్ చేంజ్ చేయాలి, పట్టట్లేదు, ఇప్పుడు దీన్ని కట్ చేయాలని ఒకరు చెప్తుంటారు, టైర్లు ఇప్పాలని ఒకరు చెప్తారు, రకరకాల ఆలోచనలు ఇస్తుంటాయి. సో మన సారాలకు ఆల్రెడీ తెలుసు, వెరీ సింపుల్, దాంట్లో ఉన్న కొంచెం గాలి తీసేస్తే అది తగ్గిపోతుంది, బయటికి పోయినాక గాలి కొట్టొచ్చు, వెరీ సింపుల్ గా ఆలోచన ఇచ్చేస్తాడు అతను. ఇట్లా లాటరల్ థింకింగ్. ఒక కంపెనీలో సోప్స్ తయారవుతుంటాయి, ఆ సోప్స్ అన్ని బయటకు వస్తున్న క్రమంలో కొన్ని ఖాళీ ప్యాక్లు కూడా ప్యాక్లలో వస్తుంటాయి, అంటే వితౌట్ సోప్ ఉన్న ఎంటీ ప్యాక్ కూడా ఆ బాక్సులలో వచ్చి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, మా ప్యాక్లలో సోప్స్ లేని కవర్లు వస్తున్నాయి, మాకు లాస్ అవుతుంది, మీరు ఇట్లా పంపడం సరిగ్గా కాదు కదా అంటే, ఆ కంపెనీ వాళ్ళు చాలా ప్రణాళిక చేస్తారు, చేసి అసలు ఈ సోప్స్ ను ఎక్కడైతే సోప్ లేదో దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి ఒక యంత్రాన్ని కనుక్కోవాలి మనం. అది ఆలోచన చేస్తుంటే అక్కడ ఉండేటువంటి సింపుల్ పర్సన్ ఒక ఆయన చెప్తాడు, సార్ దీనికి ఇంత లక్షలు ఖర్చు పెట్టి ఏమేమో ప్లాన్ చేస్తున్నారు, దానికోసం అంతెందుకు, ఆ సోప్స్ అన్ని ఇలా కవర్స్ వస్తున్న క్రమంలో ఒక పెద్ద ఫ్యాన్ పెట్టేస్తే సరిపోతుంది కదా, సో దాన్ని ఎగిరిపోయి అవన్నీ ఏదైతే ఎంటీ కవర్ ఉందో అది ఎగిరిపోయి సోప్ ఉన్న కవర్స్ మాత్రమే ఈజీగా తెలిసిపోతాయి కదా అని చెప్పి. ఇంకా ఇట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మనందరికీ తెలిసిన అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. మీకందరికీ ఈ ఒక చిన్న యాక్టివిటీ, డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్. మీరు డ్రా చేయండి 3 లైన్. నేనేమంటున్నాను చూడండి, డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్. సరే, ఎవరైనా డ్రా చేశారా? డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్. ఇట్ పాసిబుల్? ఓకే, నేను డ్రా చేసి చూపిస్తాను మీకు కనబడితే. జస్ట్ ఓకే, సరే ఇక్కడ స్క్వేర్ ఒకటి గీసాను, కనపడుతుందా? డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్. అక్కడ క్వశ్చన్ లో మామూలు ఆలోచన చేస్తే 3 లైన్లతోటి స్క్వేర్ ఎట్లా గీస్తాము అని అన్నప్పుడు, డ్రా ఏ స్క్వేర్ విత్ 3 లైన్స్, అందులో 3 లైన్లు ఉండే విధంగా ఒక స్క్వేర్ గీయమని అంట. అంటే మనము ఇంకా బాగుండదా, అందుకే దీని పేరు ఈ లాటరల్ థింకింగ్ అంటేనే థింకింగ్ బియాండ్ ద థింకింగ్. అసలు సాధారణ ఆలోచన కంటే అవతల పరిధిలో మనం ఆలోచించగలిగినప్పుడు చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అనేటువంటిది మనం ఈ లాటరల్ థింకింగ్ వల్ల, ఈ క్రియేటివ్ థింకింగ్ వల్ల మనం అనుకుంటూ ఉంటాము. ఇంకా మీకు
సరే, మనం ఇప్పుడు స్లైడ్లో ఇంకొంచెం ముందుకెళ్దాం. కొన్ని అంశాలను మనం వీటిని థింక్ బియాండ్ ద థింకింగ్. దీంట్లో మనం ఇప్పుడు అనేది అదే, అంటే ఆలోచనలను మనం సాధారణమైన ఆలోచన కంటే వందలో ఒకరిగా అంటే మందలో ఒకరిగా కాకుండా మనం వందలో ఒకరిగా ఆలోచన చేయగలిగినప్పుడే చాలా ఎఫెక్టివ్ గా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇంకా చూడండి, ఈ వెళ్ళే విధానంలో ఏ నుంచి బికి చేరుకోవాలి, ఏ నుండి బి అనే లక్ష్యాన్ని మనం చేరుకోవాలన్నప్పుడు అక్కడ మధ్యలో అడ్డంకులు ఉండొచ్చు. లేదా కొంతమంది ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు అలా చుట్టూ తిరిగి వెళ్ళే మార్గం ఉండొచ్చు. ఆ క్రమంలో క్రియేటివిటీగా ఉన్నటువంటి వ్యక్తి షార్ట్ కట్ రూట్ ఏర్పాటు చేసుకుంటాడు. మనం ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ లో చూస్తాం, అది మనకు దాని గురించి తెలియనప్పుడు ఏమేమో చేస్తాం. అది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఏ బటన్ నొక్కి ఏది నొక్కి పడితే ఈజీగా వచ్చేస్తుందో షార్ట్ కట్ మెథడ్స్ లో వెళ్ళిపోతాం. సో ఇట్లా ఆ వెళ్ళే క్రమంలో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన అంటాం దీన్ని. అంటే వెళ్తున్న క్రమంలో అదే కాకుండా కొత్త కోణంలో ఆలోచించి వెళ్ళగలగాలి. ఇందులో ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇక్కడ ఇది మీరు చేయండి సార్. ఈ 9 చుక్కలు ఉన్నాయి. ఈ 9 చుక్కలను కేవలం మీరు 9 చుక్కలు గీసుకోండి. 3 3 3 3. కేవలం 4 లైన్లు ఉపయోగించి 9 చుక్కలను కలపాలి. 4 లైన్లు ఉపయోగించి 9 చుక్కలను కలపాలి. సో ఇవన్నీ ఎందుకంటే ప్రాక్టికల్ గా థింకింగ్ ఎలా ఉంటుంది, మన థింకింగ్ విధానం ఎలా ఉంటుంది అనే దానికి ఇక్కడ మనం ఏది థియరీ అనేటువంటిది కాదు. ఇది ఎంతసేపు మనం ప్రాక్టికల్ గా వెళ్తున్న క్రమంలో మన ఆలోచన విధానం. ఎవరైనా సార్ చేసిన వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి, ఎస్ అని పెట్టండి. లేదు అంటే నో అని పెట్టండి. నేను ఎందుకంటే మీరు అందరూ స్క్రీన్ షేర్ చేయలేరు కదా. ఎస్ ఎస్ ఓకే, కొంతమంది ఆలోచన విధానంలో ఉన్నారు. రైట్, ఎస్ ఎస్ ఓకే ఓకే. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఓకే, నో. ఎందుకంటే విజేతలు అనే వాళ్ళు విభిన్నమైన పనులు చేయరు, కానీ చేసే పనులను విభిన్నంగా చేస్తారు. విభిన్నమైన పనులు చేయరు, కానీ చేసే పనుల్ని విభిన్నంగా చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క ప్రత్యేకత. ఇక్కడ చూడండి, ఓకే సార్, కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. బట్ 4 లైన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ లైన్ 3 డాట్స్ కలిసినాయి. దిస్ ఈస్ ద అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా అని అంటాం దీన్ని. అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మనం ఎంతసేపు ఆ చుక్కల పరిధిలోనే ఆలోచిస్తుంటాం, ఇంకా బయటికి వెళ్ళి మనం దీని యొక్క పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఉందా. సో దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా అంటాం. అంటే మనం ఉన్న పరిధిలోనే కాకుండా అదే ఆలోచనలో కాకుండా కొత్తగా లాటరల్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేసి దానికి బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా ఆ చుక్కలన్నీ కలుస్తాయి. అందుకే ఫస్ట్ లైన్ 3 చుక్కలను కలిస్తే సెకండ్ లైన్ 2 చుక్కల్ని కలిపింది. థర్డ్ లైన్ మళ్ళీ 3 చుక్కలు కలిస్తే ఫోర్త్ లైన్ మళ్ళీ 3 చుక్కలు కలిస్తాయి. సో ఇట్లా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన విధానం మనలో ఉండాలి. ఎందుకంటే హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు, లంకలో లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపడినప్పుడు అతనికి సంజీవిని తేవాలన్నప్పుడు ఆ సంజీవిని గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉన్న క్రమంలో వెతుక్కుంటూ కూర్చుంటే సరిపోదు కదా. అప్పుడు దీన్ని నేను ఎక్కడ వెతకాలి, నేను వెళ్ళేసరికి అక్కడ లక్ష్మణుడు మూర్ఛపోయి పడుంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళు వెతుక్కుంటారు అక్కడికి పోయిన తర్వాత ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తాడు. సో లాటరల్ థింకింగ్ అప్పుడున్న పరిస్థితులకు వెంటనే పరిష్కారాన్ని చూపించడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, ఇంకా ఒక చోట ఒక గ్రామంలో ఇల్లు తగలబడిపోతున్నాయి. ఆ తగలబడిపోతున్న క్రమంలో ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు ఆ తగలబడిపోతున్న ఇల్లు చల్లార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కిందికి కూలేసి ఆ నిప్పు మంట తగ్గడానికి, లేదా ఆ నీళ్లు గుమ్మరిస్తూ వెళ్తున్నారు. బట్ ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారు. నీళ్లు పోయడానికి కూడా దగ్గరికి పోవడానికి రావట్లేదు.
అప్పుడు ఏం చేస్తాం మనం? ఫైర్ ఇంజిన్ కాల్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు ఆ ఉన్న ఇల్లు తగలబడిపోతుంది. ఆ ఇల్లు కొన్ని అంటుకున్నాయంటే ఊరంతా తగలబడిపోతుంది. ఆ ఇంటితో ఆర్పక లేకపోతే. అప్పుడు ఆ వ్యక్తి చూశాడు. ఆ వేడిని తట్టుకోలేక పారిపోతే ఆ ఇల్లు ఒకటి దాటిపోయిందంటే ఆ ఊరంతా తగలబడిపోతుంది. కానీ ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే ఒక బిందె తన మీద పోసుకుంటూ, మరొక బిందె నిప్పుల మీద పోస్తూ, ఆ ఇచ్చే నీళ్లను తన మీద నీళ్లు పోసుకుంటున్నాడు. మళ్ళీ వాటి మీద పోస్తూ అలా ముందుకెళ్తూ ఆ ఇంటిని అక్కడికి వరకు ఆర్పగలిగాడు. ఒకవేళ అతను ఆ విధమైన ఆలోచన అప్పుడు చేయకుండా ఉండి ఆ ఇల్లు ఒకటి తగలబడితే తన కనెక్టివిటీగా ఉన్నటువంటి ఊరంతా తగలబడిపోయేది. అంటే ఆలోచన అనేటువంటిది ఆ సందర్భంలో షార్ప్ గా పనిచేయడం అనేటువంటిది సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టి ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇంకొంతమంది ఆలోచన విధానం పాజిటివ్ గా, ఇంకొక వ్యక్తి ఒక సందర్భంలో రోడ్డు మీద ఒక మతి స్థిమితం లేని వ్యక్తి రోడ్డు మీద పడి ఉంది. ఆమె చాలా గాయాలైనాయి. అటు కొంతమంది పిల్లలు రాళ్ళు ఇసిరినట్టుగా ఉంది. ఇంకొంతమంది ఏదో చేశారు. ఆమె మొత్తం గాయాలతోటి అలా రోడ్డు మీద పడి ఉంది. అక్కడ ఆ ఊరికి వెళ్తున్న ఆ ఉద్యోగి ఆమెను చూశాడు. ఆ రోడ్డు గేటు దగ్గర పడి ఉంటే ఆ ఉద్యోగి చూసి, అయ్యో! ఈమె ఇలా పడిపోయింది అంటే, లేదు ఆమె 2, 3 రోజుల నుంచి ఇక్కడనే తిరిగింది. ఆమె పిచ్చామె అలాగే అంటే, చూస్తే ఆమె ఒంటి మీద నూలు పోగులేదు. పాపం ఆమె మతిస్థిమితం లేని వ్యక్తి. వెంటనే ఆ ఉద్యోగి తన ఆఫీస్‌లో ఉన్నటువంటి తన సెకండ్ డ్రెస్ ఒకటి ఏదైనా పని చేసినప్పుడు ఉండేటువంటి డ్రెస్ తీసుకొని, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొనొచ్చేసి, ముందుగా ఆ డ్రెస్‌ను ఆమెకు తొడిగించి, అక్కడ పక్కనే రోడ్డు పక్కన కూర్చోబెట్టి, ఫస్ట్ ఎయిడ్ చేసి కూర్చోబెడితే, ఆమెను వెతుక్కుంటూ ఆ కుటుంబ సభ్యులొచ్చారు. ఇక్కడ తప్పిపోయింది మా కూతురు అని చెప్పేసి. అయితే వాళ్ళొచ్చేసరికి ఆమె నిండు బట్టలతోటి, ఫస్ట్ ఎయిడ్ డ్రెస్సింగ్ తోటి ఉంది అన్నట్టు. అంటే ఈ వ్యక్తి ఒకవేళ ఆ విధమైన పాజిటివ్ ఆలోచన చేసి ఉండకుంటే, అందరిలాగే ఉండి తను కూడా వెళ్ళిపోతే, అంటే ప్రత్యేకంగా ఆలోచన చేయకపోతే, లాటరల్ థింకింగ్ చేయకపోతే, ఆ మనిషి ఏ రూపంలో ఉండేది? ఆ తల్లిదండ్రులు ఎలా చూసుకునేవాళ్ళు? ఇవన్నీ మనం చేసే పనులలో ఒక ప్రగతిని సాధించడంలో గాని, మానవత్వం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో, ముందంజలో ఉండడంలో ఉపయోగపడతాయి. సమస్యలకు పరిష్కారాన్ని చూపెడతాయి. సో, ఓకే. మరి ఇంకా మనం లాటరల్ థింకింగ్‌లో ఎట్లా ఉంటుందంటే, మరి ఎక్కడ విన్నర్స్ అండ్ లూజర్స్ ఎలా ఉంటారనేటువంటిది చూసినప్పుడు, విన్నర్స్ అనేవాళ్ళు రికగ్నైజ్ దేర్ వీక్‌నెస్ అండ్ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే విజేతలు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళ యొక్క వీక్‌నెస్ గుర్తిస్తారు. బట్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ మీద ఉంటుంది. అందుకని ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడం వల్ల వాళ్ళు విజేతలు అవుతుంటారు. లూజర్స్ కూడా గుర్తిస్తారు. వాళ్ళ స్ట్రెంగ్త్‌ని గుర్తిస్తారు. కానీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫోకస్ అంతా వీక్‌నెస్ మీద ఉంటుంది. అందుకే వాళ్ళెప్పుడు లూజర్ గానే ఉంటారన్నట్టు. అందుకే ఇక విన్నర్‌గా ఉంటామా? లూజర్‌గా ఉంటామా? మన ఆలోచన మనది. ఓకే. ఇప్పుడు మీకొక చిన్న మెదడుకు మేత. అది నీదే, అది నీదే. కానీ ఎక్కువగా దాన్ని వేరే వాళ్ళు వాడుకుంటారు. అదేమిటి? ఫెయిర్ ఆన్సర్. ఓకే. రైట్. రైట్. థాంక్ యూ. ఇంకొకటి సగం యాపిల్ లాగా ఉంటుంది. సగం యాపిల్ లాగా ఉండేది ఏది? కొందరు ఈ క్వెషన్స్ అడిగినప్పుడు నేను కూడా కొందరి నుంచి తీసుకున్నటువంటి సగం యాపిల్ లాగా ఉండేది ఏంటి అని ఒక క్వెషన్ ఇంటర్వ్యూలో కొని అక్కడ. సగం యాపిల్ లాగా ఉండేది ఏమిటి? ఓకే సార్. నేమ్ కరెక్టే. అది నీదే కానీ ఎక్కువగా ఇతరులు వాడుకుంటారు. ఎందుకంటే మన పేరును మనం పిలుచుకోము ఎక్కడ. చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి మన పేరు చెప్పుకుంటాం. మిగతా వాళ్ళే ఎక్కువగా వాడతారు. యెస్. మీరందరూ చాలా చక్కగా సమాధానం ఇచ్చారు దీనికి. సో, మీ థింకింగ్ అంతా దీంట్లో ఏకంగా ఉంది. ఓకే. సెకండ్ సగం యాపిల్‌లా ఉండేది ఏంటిది? కస్టర్డ్ యాపిలా? కస్టర్డ్ యాపిల్ ఫుల్ యాపిల్ లాగా ఉంటుంది గదా! యెస్. సారోళ్ళు కొంతమంది సగం యాపిల్ లాగా ఏముంటుంది అంటే మిగతా సగం ఉంటుంది సార్.
మిగతా సగం యాపిల్ ఉంటుంది. ఎస్, ఓకే, రైట్. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మహనీయుడు ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వి కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ ద సేమ్ థింకింగ్ వి యూజ్డ్ వెన్ వి క్రియేటెడ్ దెమ్. ఇప్పుడు ఒక సమస్య లేదా ఒక బరువును మనం ఎత్తుతున్నాం అనుకోండి, మన బరువు మనం ఎంత ఎత్తుతున్నామో అంతే ఎత్తుతున్నాం, కింద వేస్తున్నాం. అంటే దానికి ఇంకొంచెం యాడ్ కావాలి బరువు. అంటే ఇంకొక చెయ్యి లేదా ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు అది పైకి లేస్తుంది. మనకున్న శక్తి దాన్ని కొంతవరకు లేపడానికి సరిపోతుంది, కింద వేస్తాం. అంటే మన శక్తికి ఇంకొంచెం యాడ్ కావాలి, ఇంకొక మనిషి సహాయం ఏదో కావాలి. సో ఇక్కడ కూడా మనం ఆలోచించిన విధానంలోనే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల దాని పరిష్కారం ఏముండదు. కొత్తదనంగా ఆలోచించగలగాలి. వి క్యాంట్ సాల్వ్ అవర్ ప్రాబ్లం విత్ సేమ్ థింకింగ్. అదే థింకింగ్ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. కొత్తదనంగా ఆలోచించు, దాన్ని లాటరల్ థింకింగ్ గా యూజ్ చేయమని అంటారు. సో ఇక్కడ ఒక బస్సు ఉంది. సో ఈ బస్సు ఎటువైపు వెళ్తుంది సార్? బస్సు ఎటువైపు వెళ్తుంది? ఈ లెఫ్ట్ సైడా రైట్ సైడా? మీరు డ్రైవర్ను వెతుకుతున్నారు దాంట్లో. ఓకే, మీ ఆలోచన కరెక్టే. చెప్పండి. సార్ ఎటు సైడ్ వెళ్తుంది? మీరు కూర్చున్న దానికి మీరు చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తుందా రైట్ సైడ్ వెళ్తుందా? చెప్పండి ఆన్సర్. ఇక్కడంతా కూడా మనం థింకింగ్ ఉపయోగపడాల్సిందే. ఈ క్లాస్ లో మనం ఆలోచన విధానం పనిచేస్తూనే ముందుకెళ్దాం. కెన్ యూ టెల్ విచ్ వే ద బస్ ఈజ్ మూవింగ్? రావట్లేదు దీనికి ఎందుకు ఆన్సర్? ముందుకెళ్తుంది సార్, ముందుకెళ్తుంది, కానీ లెఫ్టా రైటా? ముందుకే వెళ్తుంది, అది ఉన్న వైపు వెళ్తుంటది. లెఫ్ట్ కా రైట్ కా? ఇక్కడ మనకు బస్ లో కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్కడ వెళ్తుంది అనేటు. లెఫ్టా? ఎస్. ఎందుకు సార్ లెఫ్ట్ ఎందుకు వెళ్తుంది? లెఫ్ట్ ఆర్ రైటా? వావ్, రెండు దిక్కుల రెండు ముద్దుల పాము లాగా. రెండు ముద్దుల పాము కూడా రెండు దిక్కులు ఏమీ లేదు, అది వన్ సైడ్ వెళ్తుంటది, కాకపోతే మూమెంట్ అప్పుడప్పుడు రెండు దిక్కులా ఉంటుంది. ఎస్ సార్, లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ కు వెళ్తుంది రైట్ కు వెళ్తుంది అనంటే బోత్ సైడ్స్ కాదు సార్, వన్ సైడే. ఇక్కడ మీరు లాటరల్ థింకింగ్, మన క్లాసే లాటరల్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అని అనుకుంటే మన వైపు డోర్ ఉండాలి సార్. అది ఇండియాలో అయితే మీరు చెప్పండి, ఇక్కడ ఉందా అసలు ప్యాసింజర్ డోర్ ఇటు సైడ్ ఉందా? డ్రైవర్ డోర్ లేకపోవచ్చు, డ్రైవర్ అక్కడ నుంచి ఎక్కొచ్చు, అది వేరే విషయం. కానీ ప్యాసింజర్ డోర్ ఎక్కడ సైడ్ ఉండాలి? మన దేశ నియమాల ప్రకారం ఈ బస్సు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా డోర్ ఇప్పుడు మన దగ్గర ఉండాలి కదా. రోడ్డు పక్కన ఆగితే లెఫ్ట్ సైడ్ గేట్ ఉండాలి కదా, దానికి డోర్ ఉండాలి కదా. డోర్ లేదు అంటే అది రైట్ సైడ్ వెళ్తుంది. ఎస్. మరి ఇదే క్వశ్చన్ అమెరికాలో అడిగితే, ఈ క్వశ్చన్ అమెరికాలో అడిగామనుకోండి, అమెరికా వల్ల అప్పుడు అమెరికాలో ఎక్కడ వెళ్తుంది ఇది? స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది సార్? అమెరికాలో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కార్లలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బస్సులోగా అట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న సందర్భంలో అది రైట్ సైడ్ వెళ్తుంది. సో ఇట్లా మనం థింకింగ్ అనేటువంటిది, రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతుంటాం పిల్లలకు కూడా. కొన్ని బొమ్మలు ఇచ్చేసి దాంట్లో లోపించిన వాటిని గుర్తించండి. ఇటువంటి రీజనింగ్ అంటే మైండ్ కి ఎక్సర్సైజ్ ఇస్తుంటాం. మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ చూసినప్పుడు ఈ రెండు బ్రెయిన్లలో లెఫ్ట్ బ్రెయిన్ లో క్రియేటివిటీగా ఉంటే రైట్ బ్రెయిన్ లో ఎమోషనల్ థింకింగ్స్ ఉంటాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ గా వెళ్ళినప్పుడు మనం బాగా యాక్టివ్ గా పని చేయగలుగుతాం. అందుకే బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అని కూడా ఉంటాయి. అంటే రెండు చేతుల ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి. మీరు చూడండి యూట్యూబ్ లో బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అని చాలా ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇట్లా డిఫరెంట్ గా మనం థింకింగ్ అనేటువంటిది చేయొచ్చు. సో ఇది సాధ్యమేనా? సో 9 + 5 = 2, 10 + 3 = 1. ఇది సాధ్యమేనా సార్? చూడండి, ఈజ్ ఇట్ పాసిబుల్? మనం గణితం ప్రకారం ఇది సాధ్యమేనా? ఎస్ ఆర్ నో, అంతే. మనం దీని గురించి మాట్లాడదాం. గణితం పరంగా మనము 9 + 5 =
14 కదా, 2 కాదు కదా. మీ రెస్పాన్స్ సార్? ఎస్, సాధ్యము కాదు. మీ రెస్పాన్సెస్ వస్తే మనం టకటక అవునా కాదా ఏది సార్, మనం ఏమనుకుంటున్నాం, మన ఆలోచనలు టకటక ప్రదర్శన చేద్దాం. ఓకే, ఇది సాధ్యం కాదు, కానీ ఒక చోట సాధ్యం అవుతుంది. చెప్పండి సార్, తెలిసిన వాళ్ళు. ఎస్, సమయం, అకార్డింగ్ టైం, దిస్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే మనం గణితంలో లెక్కలు చెప్పేటప్పుడు పిల్లలకు టైం లెక్కలు చెప్పేటప్పుడు వేరే విధమైన ఆలోచన విధానాన్ని పెంపొందించాలి. 9 గంటలప్పుడు పిల్లవాడు బడికి వెళ్ళిండు, 5 గంటలు బడిలోనే ఉన్నాడు. 9 గంటలకు బడికి వెళ్ళిండు, 5 గంటలు బడిలోనే ప్రాక్టీస్ చేసిండు. అప్పుడు టైం చూస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంటది. 9 + 5 = 2. ఎందుకంటే 3 కలిస్తే 12, మిగతా 2 అవుతుంది. అది 10 + 3 = 1. 10 గంటలకు పోయిండు మా పిల్లవాడు, 3 గంటలు ఆగిపోయి ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 1 అవుతుంటుంది. సో దిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద టైం. సో దిస్ ఈజ్ ద లాటరల్ థింకింగ్. అంటే మనం ఒకే కోణంలో ఆలోచించినప్పుడు మార్కెట్లో ధరలతో సంబంధం లేకుండా ₹1కి ఎప్పుడు 2 వస్తాయి. ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు, మార్కెట్ ధరలతో సంబంధం లేదు. హెచ్చు తగ్గులు ఉన్నా సరే అవి మాత్రం ₹2కి 2 వస్తాయి. ఏంటి? ఎస్, ఇప్పుడు ఆ కాయిన్స్ కూడా లేవు. సరే, మనం ఇది క్వశ్చన్, 50 పైసా కాయిన్స్ కూడా ఇప్పుడు లేవు. 50 పైసా కాయిన్స్ కూడా ఇప్పుడు లేవు. ఇంకొకటి, ఓకే సార్, 50 పైసా కాయిన్స్ అనేటువంటివి 2 వస్తాయి. సో మనం పిల్లల్ని అడిగేటప్పుడు పిల్లల్లో ఇవన్నీ పెంపొందించడానికి ఎప్పుడు ప్రాక్టీస్ ఇస్తుండాలి. బాగా ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ మనం ఇస్తూ ఉంటే బాగా పనిచేస్తా. ఇంకా ఒక సందర్భంలో తన తల్లిని హాస్పిటల్ కు తీసుకెళ్తుంటాడు ఒక వ్యక్తి. హాస్పిటల్ కు తీసుకెళ్తూ కారులో వెళ్తుంటే బస్ స్టాప్ లో తన ప్రియురాలు మరియు తన ప్రియమైన మిత్రుడు కూడా అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఆ కారులో ఇద్దరికే ప్లేస్ ఉంటుంది. ఆ ఇద్దరు వీళ్ళు వెళ్తున్నారు. అక్కడ మిత్రుడిని వదిలేస్తే బాగాలేదు, ప్లస్ ఆమె ప్రియురాలు అక్కడ ఉంది. ప్రియురాల్ని కాదంటే తర్వాత ఈమె అపార్థం చేసుకుంటుంది. నన్ను ఇప్పుడే చూసుకోవట్లేదు, వాళ్ళ తల్లిని చూసుకుంటుంటే తర్వాత నన్నేం చూసుకుంటాడు అని అనుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి అతను? ఓకే, ఇక్కడ మనం ఇంటరాక్షన్ లేదు కాబట్టి సో ఒక్క క్షణం మీరు ఆలోచన చేయండి. ఆలోచనతో నేను చెప్పే ఆలోచన ఏకీభవిస్తుందేమో చూడండి. ఆ సందర్భంలో ఎస్, ఫ్రెండ్ను అతను ఏం చేస్తాడు? తన కారు దిగుతాడు. ఒకవేళ ఫ్రెండ్ను ఆడ ఇద్దరికే ఉంది ఛాన్స్, ఇంకెవరికి లేదు. వాళ్ళ తల్లి ఉంది, తను ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఫ్రెండ్ను కారులో ఎక్కిస్తాడు. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళరా మమ్మీని. సార్, డ్రైవర్ సీట్ తో సహా ఇద్దరికి అవకాశం, ఆల్రెడీ ఇద్దరు ఫిలప్. అప్పుడు లాటరల్ గా అతను ఏం ఆలోచన చేస్తాడంటే ప్రియురాల్ని ఎక్కించుకొని తల్లిని దించలేడు, తీసుకుపోతున్నదే తల్లిని హాస్పిటల్ కు. అప్పుడు ఆలోచన, వెంటనే అతను కారు దిగి అరే ఫ్రెండ్కి చెప్పేస్తాడు, మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళు నువ్వు కారు తీసుకొని అని చెప్పేసి. నేను తన ప్రియురాలు బస్సులో అక్కడికి వచ్చేస్తాం. అక్కడ ఫ్రెండ్కు లిఫ్ట్ ఇచ్చి హాస్పిటల్ కారులో పంపించేశాడు, తల్లిని తీసుకెళ్లాడు. ఇటు ప్రియురాల్ని కూడా అంటే అందరు ఏమనుకుంటున్నారంటే తల్లిని వదిలేసి దిగాడు కాదు, తల్లిని ఫ్రెండ్ కు అప్పచెప్పేసి ప్రియురాల్ని కూడా తీసుకొని బస్సులో వీళ్ళిద్దరు హాస్పిటల్కి వెళ్తారు. అటు తల్లికి సాటిస్ఫై, ఫ్రెండ్ కు సాటిస్ఫై, ప్రియురాలకి సాటిస్ఫై. సో అందరినీ సాటిస్ఫై చేసే విధంగా తన ఆలోచన ఇక్కడ ఉపయోగించాడు అన్నట్టు. అంటే మనం కొన్ని సందర్భాలలో ఎదుర్కొంటూ ఉంటాం. సో ఆలోచనలు వల్లనే, మనం ఆలోచించే విధానం వల్లనే సమస్యలు ఎదురవుతుంటాయి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నటువంటి దాంట్లో వీళ్ళంతా ఆస్ట్రోనాట్స్, తర్వాత నిన్న మన అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రాకెట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ యూరీ గగారిన్ ఉన్నాడు. ఓకే, ప్రియురాలునే బస్సులో తీసుకురమ్మనొచ్చు అనేటువంటిది కదా.
సో ఆమె అదే అన్నట్టు నన్ను వదిలిపెట్టి ప్రియురాలు అపార్థం ఏమన్నా చేసుకుంటుందేమో, ఫ్రెండ్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి మిత్రుడు కాబట్టి, తనకు తన తల్లి తెలుసు, తన తల్లి గురించి మిత్రుడికి తెలుసు, ఆ మిత్రుడు తన తల్లికి తెలుసు. కాబట్టి అక్కడ సామరస్యంగా మీరిద్దరు బండి, మేము ఆమెను తీసుకొని బస్సులో వచ్చేస్తామని అంటాడు. సరే, ఇంకా మీరు ఇంకా కొత్త కోణంలో ఆలోచించిన నో ప్రాబ్లం, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నా ఓకే. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, మీరు ఇంకా పాజిటివ్ గా తీసుకోండి. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఎస్, ఇక్కడ యూరి గగారిన్ వీళ్ళంతా ఆ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ లో అంతరిక్షంలో రాయడానికి మీకు అందరికీ తెలుసుంటది. ఇది రాయడానికి వాళ్ళు అక్కడ రాసినటువంటి ఇన్ఫర్మేషన్ బాల్ పెన్ తోటి రాసి ఇక్కడికి వచ్చేస్తే అదంతా బాల్ పెన్ తో రాసినప్పుడు సరిగ్గా పడదు. తర్వాత వాతావరణం ఎఫెక్ట్ అనేటువంటిది బాల్ పెన్ మీద ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అక్కడ అంతరిక్షంలో రాయడానికి ఒక పెన్ను కనుక్కోవాలనేటువంటిది చాలా ఆలోచన చేస్తున్న క్రమంలో ఆ సైంట్ల ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అడుగుతాడు, ఏంటి డాడీ ఇంత ఆలోచన చేస్తున్నారు అన్నప్పుడు, లేదురా ఇది అంతరిక్షంలో రాయడానికి ఒక పెన్ను కనుక్కోమన్నారు, మా దాంట్లో అందరం చేస్తున్నాం అన్నప్పుడు, దానికి వెరీ సింపుల్ గా ఇవంతా ఇబ్బంది ఎందుకు, పెన్సిల్ తోటి, ఇదందరికి మనకు తెలిసినటువంటి కదా, పెన్సిల్ తో రాయొచ్చు కదా. ఇవి ఎందుకు చెప్తున్నాం మనకు తెలిసినప్పటికీ అని కూడా ఈ విధంగా ఆలోచన విధానం పిల్లల్లో పెంపొందించినప్పుడు మనం కూడా ముందుకెళ్ళినప్పుడు కొత్తగా వచ్చే సమస్యలను ఈ వెంటనే పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాము అనేటువంటిది. అందుకే ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరిలో చూసినప్పుడు అంతరిక్షంలో వెళ్లే క్రమంలో వీళ్ళు పోయిన 15 రోజుల క్రితం వీళ్ళు అంతరిక్షంలోకి వెళితే వీళ్ళు వెళ్ళినటువంటి రాకెట్ విధానము వీళ్ళ విధానము చూడండి, వాళ్ళు వెళ్ళినటువంటి రాకెట్ వాళ్ళది చూడండి. లాటరల్ థింకింగ్ ఎట్లా ఉంది అక్కడ సైంటిస్టుల్లో కావచ్చు, వాళ్ళ తయారీ విధానంలో కావచ్చు. ఇక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి రాకెట్ నేరుగా అంటే మనం ఏదైతే ఇస్రో నుంచి పంపిస్తామో ఆ విధంగా వెళ్ళిందంటే, వీళ్ళు ఉపయోగించినటువంటి గత 15 రోజుల క్రితం ఉపయోగించినటువంటిది ఏరోప్లేన్ లాగా ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఉపయోగించినటువంటి క్యాప్సూల్ ఏదైతే ఉందో అది దిగేటప్పుడు ఆటోమేటిక్ గా వితౌట్ అంటే వాళ్లకు చోదకులు అనేటువంటి ప్రత్యేకంగా లేకుండా అది ప్రత్యేకంగా నిర్మాణించబడి పారాచూట్స్ తో దిగితే, ఇక్కడనేమో ప్రత్యేక చోదకులు ఉండి వాళ్ళ ద్వారా వచ్చిందండి. అంటే ఒక యంత్రం తయారు చేసినటువంటి దాన్ని వీళ్ళిద్దరూ కూడా ఒక 15 రోజుల తేడాలో అంతరిక్షంలో పోటీ, అంటే అంతరిక్షంలోకి ప్రయాణాలు ఈజీగా యాత్రలు చేయడానికి పోటీ పడ్డప్పుడు వీళ్ళ ఆలోచన విధానం, ఆయన 88 కిలోమీటర్లు అంటే 80 కిలోమీటర్లు అంతరిక్షం అన్నప్పుడు ఇంకొక 8 కిలోమీటర్లకు వెళ్తే మనం అంతరిక్షంలోకి వెళ్ళినట్టే అని వెళ్ళినప్పుడు వీళ్ళు దాన్ని రికార్డ్ చేయాలి, ఇంకొంచెం కొత్తదనంగా ఆలోచించాలి. కాబట్టి వీళ్ళు 100 కంటే పైన వెళ్తేనే అంతరిక్షం కాబట్టి అందుకని 106 కిలోమీటర్లు వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో థింకింగ్ అంటే ఇప్పుడు వాళ్ళను బ్రేక్ చేయడం అన్నట్టు, వాళ్ళ ఆలోచన ఇచ్చిన దానికి భిన్నంగా, అంటే భిన్నంగా అని కాదు, ఇంకా స్పెషల్ గా ప్రత్యేకంగా పార్షియల్ గా లాటరల్ గా ఆలోచించడం, దాని ద్వారా ముందుకెళ్ళడం అన్నట్టు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని చూస్తే ఒకరు ఆల్రెడీ 600 టికెట్స్ బుక్ చేసుకున్నారు అంతరిక్ష యాత్రకు, ఇంకొంతమంది ఆ విధంగా వెళ్తున్నారు. సో ఆలోచన విధానం అనేటువంటిది మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో ప్రతి సందర్భంలో ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ లాటరల్ థింకింగ్ వల్లనే సమస్యలన్నీ పరిష్కారానికి. ఎందుకు మరి లాటరల్ థింకింగ్ అంటే అదే క్రియేటివ్ న్యూ ఐడియాస్, కొత్త ఐడియాస్ రావడము, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాసెసింగ్. ఒక పని చేసే క్రమంలో మనం చాలా ఈజీగా దాన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాము. తర్వాత పీరియాడిక్ రెసిస్మెంట్, ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తూ ఈ లాటరల్ థింకింగ్ వెలుగుతాము. డెవలపింగ్ ఫ్రెష్ థింకింగ్, మన యొక్క ఆలోచనలను నిత్య నూతనంగా ముందుకెళ్లడంలో ఈ యూజ్ ఆఫ్ లాటరల్ థింకింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఇట్లా లాటరల్ థింకింగ్ ఆలోచన విధానము మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇందుకోసం రకరకాల కృత్యాలు ఉంటాయి. బుక్ చేసినప్పుడు కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే వర్టికల్ థింకింగ్ అనేటువంటిది ఒకే ఒక్క తాళం చెయ్యి, అంటే ఒక్క మార్గమే ఉన్నటువంటిది అయితే
సార్ ఎవరు వాయిస్ వస్తుంది. వర్టికల్ థింకింగ్ అనేటువంటిది అంటే సాధారణమైనటువంటి ఆలోచన మనకి ఎట్లా ఉంటుందంటే ఒకే ఒక మార్గం ఉన్నటువంటిది. కానీ అదే లాటరల్ థింకింగ్ చాలా అంటే ఒక కీ మన దగ్గర ఉంది. లాటరల్ థింకింగ్ అంటే చాలా మార్గాలు ఉన్నాయి దానికి ఓపెన్ చేయడానికి. సో అందుకే లాటరల్ థింకింగ్ వల్ల మనం చాలా సమస్యలకు పరిష్కారం చేసుకోగలుగుతాం అన్నట్టు. ఇంకా సో దీనికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ మీకు అందరికీ తెలిసినవే ఉన్నప్పటికీ, సో ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు, ఒక పులి వచ్చేసింది. ఆ పులి వచ్చినప్పుడు అక్కడ నుంచి పులి వస్తుంది అనగానే తన షూ అన్ని ఇంకా లేసులు సరిగ్గా కట్టుకుంటుంటాడు పక్కన ఉన్న వ్యక్తి. ఏ బ్రా పులిని దాటేసి పరిగెత్తావా అంటే, సో డు నాట్ ఫాస్టర్ దాన్ టైగర్ బట్ ఫాస్టర్ దాన్ యూ. నీకన్నా కొంచెం ముందు అయితే పరిగెత్తగలుగుతాను కదా, అప్పుడు వెనకబడ్డోనే అది తీసి నేనైతే ముందుకు వెళ్ళగలుగుతాను కదా అనేటువంటి ఒక ఆలోచన అన్నట్టు. అది అంటే ఇక పులి చేతిలో పులి వస్తుంది, మనం అంతకంటే ఏం పరిగెత్తాం అనేటువంటి ఆలోచన కాకుండా కొంచెం వేగంగా పరిగెత్తితే దాని నుంచి తప్పించుకోగలుగుతాం కదా, ఆ సందర్భంలో దాని ఆలోచన మారొచ్చు, మనం దానికి దూరంగా వెళ్ళొచ్చు. లేదంటే ఎక్కువ వేగంగా పరిగెత్తిన వాడు దాని నుంచి బయటపడవచ్చు. సో అందుకే ఆలోచన విధానం అనేటువంటిది సాధారణ స్థాయిలో కాకుండా భిన్నమైనటువంటి పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు దాని ఫలితాలని బాగా పొందగలుగుతాం. సో అటువంటి లాటరల్ థింకింగ్, క్రియేటివిటీ థింకింగ్ ప్రతి దాంట్లో ఉంది. చేసే పనిలో ఒక నిత్య నూతనంగా, అది ప్రసంగం కావచ్చు, ఒక ఆర్ట్ కావచ్చు, ఒక కళ కావచ్చు, డాన్స్ కావచ్చు, ప్రసంగం ఏదైనా సరే దాన్ని ఒక నిత్య నూతనంగా చేయడం అనేటువంటిది అందరిలో మనకు ఒక గొప్ప పేరును, తర్వాత ప్రత్యేకతను తీసుకొస్తుంది. తర్వాత మనకు హ్యాపీనెస్ తో పాటు ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకొచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎప్పుడైతే బాగా చేయగలుగుతామో మనం యాక్టివ్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అన్ని రకాలుగా ఆనందంగా ఉంటాం. సో అందుకని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి దాంట్లో క్రియేటివిటీ థింకింగ్ పాత్ర చాలా ఉంటుంది. మీరు కంపెనీలలో చూస్తుంటారు, లేదంటే ఉద్యోగాలలో చూస్తుంటారు. చాలా సందర్భాలలో ఈ క్రియేటివిటీ థింకింగ్ ఉపయోగిస్తే ముందుకు వెళ్తున్న వాళ్ళకి అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. సో ఆ అవకాశాలని అందుకోవడంలో ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ కంపెనీలలో పనిచేస్తున్నారు. అందులో ఎవరు లాటరల్ థింకింగ్ బాగా చేస్తూ ప్రణాళిక చేస్తున్నారో వాళ్ళు చాలా ముందుంటున్నారు, మనం చూస్తున్నాం. సో కాబట్టి మనందరం కూడా నిత్య నూతనమైన ఆలోచనలతోటి ముందుకెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ శ్రీశైలం. సార్ సూపర్ సార్, సెషన్ అసలు మామూలుగా లేదు అసలు. ఎక్సలెంట్. అసలు అందుకే అన్నాను సార్, మీరు స్టార్ట్ చేసే ముందే అన్నారు మేము ఈ సెషన్ ఎక్కడ మిస్ అయిపోతాము అని వెరీ యాంగ్జైటీగా మేమందరం ఎదురు చూసాము మీ సెషన్ గురించి అనేసి. ఈ థింకింగ్ లో ఉన్న అద్భుతమైన విషయాలను మీ నుంచి మేము తెలుసుకోవాలని వెయిట్ చేసినట్లుగానే మీరు మా అందరికి మా బ్రెయిన్ ట్విస్ట్లు చాలా ఇచ్చారు మాకు. మమ్మల్ని కూడా ఆలోచింప చేశారు, బ్రెయిన్ ట్విస్ట్లు ఇచ్చారు. ఈ లాటరల్ థింకింగ్ లో భాగంగా అనేకమైన మనకి డిఫరెంట్ గా ఎలా ఆలోచించాలి, మనము ఇతరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి అని అంటే ఎవరైతే డిఫరెంట్ గా లాటరల్ థింకింగ్ గా ఆలోచిస్తారో వాళ్ళే లైఫ్ లో ముందుని లీడ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు అనేది బాగా స్పష్టంగా మాకు చెప్పారు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ ఒకరికి ఉద్యోగం, ఉన్న నలుగురిలో ఒకరికి ఉద్యోగం రావాలంటే వాళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ చూపించాలి, లాటరల్ థింకింగ్ చూపించాలి, వాళ్ళ స్టైల్ ని చూపించాలి. సో ఎవరైతే లాటరల్ థింకింగ్ లో ఉంటారో వాళ్ళే ఒక అడుగు ముందుకు వేస్తారు. అందులో ఉన్న అద్భుతాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఎవరైతే ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో వాళ్ళే లైఫ్ లో ముందుకు వెళ్తారని చెప్పేసి మాకు స్పష్టంగా చెప్పారు సార్. సో ఇంత మంచి సెషన్ ని మాకు అనుగ్రహించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి తరఫున. ఇప్పుడు మనము అందరి దగ్గర నుంచి ఏమైనా క్వశ్చన్స్ రేస్ చేస్తే ఏమైనా తీసుకుందామా సార్? మేడం మాట్లాడదాం. లాటరల్ థింకింగే కదా, మనం అందరం వాళ్ళకి అవకాశం ఇద్దాం. అయితే ఇక్కడ ఒక లాటరల్ థింకింగ్ ఏమైందంటే ఇప్పుడు కరెంట్ పోతే మీరు ఏం చేస్తారు సార్? ఇక్కడ మీరందరూ కరెంట్ పోయింది అనుకోండి, మనం మాట్లాడుతూ ఉన్నాము సెల్ ఫోన్ లో, కరెంట్ పోయింది, మనం ఏం కనబడము, క్యాండిల్ లేదు, అప్పుడు మనం ఎట్లా మనం కనబడాలి? వండర్ఫుల్ క్వశ్చన్. కరెంట్ లేదు, కనిపించాలి, అదే క్యాండిల్ వెలిగిస్తాము. నో క్యాండిల్ లేదు,
టార్చ్ క్యాండిల్ లేదు, మొబైల్ torch లో light. ఉన్న టార్చ్, లేదు, ఏది లేదు, మనం సెల్ ఫోన్ తో మాత్రమే ఉన్నాం. ఫ్లాష్. స్మాల్ రిక్వెస్ట్ దివ్య మేడం. టార్చ్ ఆన్ చేస్తాం సార్. దివ్య టార్చ్ మేడం, ఆన్ చేస్తాం సార్. బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేస్తాం. బ్రైట్నెస్ ఇంప్రూవ్. టార్చ్ ఆన్ శ్రీశైలం చేస్తాం సార్. అయితే శ్రీశైలం మీరు ఏం చేస్తే Flash. సార్ చెప్పండి. ఇది నేను Mobile ఎగ్జిట్ flash, అవుతున్నాను, mobile flashlight. పోస్ట్ ఇస్తాను. బ్రైట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తే మనం ఫస్ట్ క్లియర్ కనిపిస్తాయి. ఇంక నేను చేస్తున్నాను. మీరు ఏం చేస్తారో సార్, మీ ఆలోచన ఏంటో. నాకు ఈ రోజు అంటే నాకు మొన్న జరిగినటువంటిది ఏంటంటే, ఇప్పుడు మీకు నేను సగం క్లాసు నాకు కరెంట్ లేదు. సేమ్ అదే సిచ్యువేషన్ లో మనం ఈ టెక్నిక్ ను నేను వెనకాల ఒక పేపర్ పెట్టాను, చిన్న ఒక పుల్ల పెట్టి సెల్ ఫోన్ వెనకాల ఒక వైట్ పేపర్ పెట్టాను, ఫ్లాష్ ఆన్ చేశాను. ఆ వైట్ పేపరు నాకు ఎగ్జాక్ట్లీ ఫోటో స్టూడియోలో ఎట్లయితే వైట్ అది మనకు ఫోకస్ ఇస్తుందో ఆ విధంగా ఫుల్ లైట్ మనకి ఇచ్చేసింది. సో అది చాలా యూజ్ అయింది. మనం ఇంకా ముందు ఎవరైనా కరెంట్ పోతే మనం కనబడతలేమనే అవసరం లేదు. ఫ్లాష్ వేసేసి ముందర ఒక వైట్ నోట్బుక్ కానీ ఏదైనా పెట్టామంటే మన మీద ఎంత సూపర్ లైట్ ఉంటుందంటే మూన్ లైట్ లాగా వచ్చేస్తుంది. ఛార్జింగ్ తొందర అయిపోతుంది. ఏం లేదు ఇప్పుడు